హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి. టిప్ నెంబర్ 1 అండి, కటింగ్ బోర్డు క్లీన్ చేయాలి అనుకుంటే కొంచెము బేకింగ్ సోడా, తర్వాత పొడి ఉప్పు, కొంచెం నిమ్మకాయ రసం అండి, లేకపోతే వెనిగర్ అయినా తీసుకోవచ్చు. బాగా రుద్దాలండి. బాగా రుద్దితే మీ కటింగ్ బోర్డ్ అనేది క్లీన్ అవుతుందండి. మనము ప్రతిరోజు క్లీన్ చేస్తాము, అయినా వారానికి ఒకసారి అయినా ఈ విధంగా క్లీన్ చేయండి. దీనిపైన నల్లగా ఉంటుంది కదా, గలీజ్ అంతా వెళ్తుందండి. నేను వాష్ చేసుకొని చూపిస్తున్నానండి, ఎంత నీట్గా అయ్యిందో చూడండి. ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 2 అండి, చూడండి, నుదుట పైన కుంకుమ పెట్టుకుంటాం కదా, అది కొద్దిసేపు అయిన తర్వాత చెమట వచ్చి లేదా ఈ విధంగా రాలిపోతుంది కదా, కుంకుమ అనేది ఉండదండి. మీరు ఏం చేయాలి అంటే కొంచెం వ్యాస్లైన్ను అప్లై చేయండి. చూడండి ఈ విధంగా అండి. ఇప్పుడు మీరు దీనిపైన కుంకుమ పెట్టండి, కుంకుమ అనేది కిందకు రాలదండి. తర్వాత ఒక్కొక్కరికి కుంకుమ పెట్టుకోవడం వలన నుదుట పైన చిన్న చిన్న పింపుల్స్ అనేవి వస్తాయి కదా, అలర్జీ విధంగా పింపుల్ కూడా రాదండి. కొంచెం వ్యాస్లైన్ అప్లై చేసి దీనిపైన మీరు కుంకుమ పెట్టుకోవడం వలన అలాగే ఉంటుంది. టిప్ నెంబర్ 3 అండి, కిచెన్లో పనిచేస్తుంటాం కదా, పనిచేసేటప్పుడు చేతులు కడిగి నాప్కిన్తో తుడుస్తాం కదండి. ఒక్కోసారి నాప్కిన్ దొరకదు కదా, మీరు ఏం చేయాలి అంటే ఒకటి పాతది గాజు పైన ఫోల్డ్ చేసి, చూడండి ఈ విధంగా అండి, నాప్కిన్కు గాజు వేస్తే ఒకటి సేఫ్టీ పిన్ వేయండి. ఇది ఎక్కడైనా హ్యాంగ్ చేయవచ్చండి, మనకు అక్కడ ఉంటుందండి. తర్వాత మనము తుడుచుకోవచ్చండి. ఈ విధంగా నీట్గా నాప్కిన్ వేసి హ్యాంగ్ చేయండి. టిప్ నెంబర్ 4 అండి, మా ఇంట్లో నీళ్ళు ఎప్పుడు ఈ ప్లాస్టిక్ బకెట్లో పెట్టేదాన్నండి. చూడండి కొంచెం పగిలిపోయిందండి, నీళ్ళు అంతా కారుతుంది. జగ్లో నీళ్ళు వేసి చూపిస్తున్నానండి. చూడండి కారుతుంది కదా. మీరు ఏం చేయాలి అంటే ఈ విధంగా కారినప్పుడు జగ్ కానీ లేదా బకెట్స్ కానీ ఫస్ట్ తేమ లేకుండా ఒక కాటన్ బట్టతో నీట్గా తుడవండి. కొంచెం కూడా తేమ అనేది ఉండకూడదండి, డ్రైగా ఉండాలండి. తర్వాత ఈనో ప్యాకెట్స్ దీనిపైన వేస్తున్నానండి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా చూసుకొని దీనిపైన వేయండి. అలాగే ఫెవిస్టిక్ ఒక 2 తీసుకున్నానండి, అంటే 5 రూపాయలు ఇవ్వండి. చూడండి ఈ విధంగా అండి. ఇప్పుడు ఇదే బకెట్ తీసుకోవడానికి వెళ్తే ఎక్కువ అవుతుంది కదండి, మనము ఈ విధంగా చేయవచ్చండి. అతికిస్తున్నానండి. చూడండి ఫెవిస్టిక్ వేస్తే చాలండి. కింద నీళ్ళు వేసి మీకు చూపిస్తున్నానండి. చూడండి బకెట్లో కొన్ని నీళ్ళు వేసానండి, కింద కొంచెం కూడా కారడం లేదండి. అంటే గ్యాప్ చూసుకోవాలండి. మీరు ఫెవిస్టిక్ వేసేటప్పుడు కొంచెం కూడా గ్యాప్ లేకుండా వేస్తే కొంచెం కూడా నీళ్ళు అనేవి కారవండి. మీరు అనుకోవచ్చండి మరి ఫెవిస్టిక్తోనే అతికించవచ్చు అని. ఫెవిస్టిక్ వేయడం వలన గ్యాప్ ఉంటుంది కదా, ఈనో వేయడం వలన గ్యాప్ లేకుండా రాయినట్టు అవుతుందండి. కావాలంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5 అండి, ఆయిల్ ఐటమ్స్ చేసేటప్పుడు డీప్ ఫ్రై కానీ చేస్తుంటాం కదండి, ఒక్కోసారి ఆయిల్ అంతా చేతుల పైన పడుతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ చేసే వాళ్ళకు అయితే ఎక్కువ కష్టం అవుతుంది కదా, చేతుల పైన ఎక్కడ పడుతుందనే భయం ఉంటుంది కదా. మీరు ఒక బాటిల్ది ముందు భాగం కట్ చేసుకోండి. స్పూన్కి చూడండి ఈ విధంగా వేస్తున్నానండి. చేతులు పైన కొంచెం కూడా ఆయిల్ అనేది పడదండి. ట్రై చేయండి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ధన్యవాదాలు.